ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్‌గా హెల్ప్ అయ్యేటటువంటి ఒక మంచి టిప్ మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే మనకి సమ్మర్‌లో ఎక్కువగా వచ్చే సమస్య పెరుగు ఎక్కువగా పులిసిపోతూ ఉండడం. అలాగే ఒక్కొక్కసారి పెరుగు లేనప్పుడు ఫ్రెష్ పెరుగు కోసం వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తూ ఉంటుంది. ఈ ఇబ్బంది పడకుండా మనం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు మంచిగా కమ్మగా తోడుకున్నటువంటి పెరుగుని కొద్దిగా తీసుకొని ఒక చిన్న గిన్నెలో కానీ, గ్లాస్‌లో కానీ తీసి ఇలాంటి క్లింగ్ ఫిల్మ్ కానీ లేదంటే ఎయిర్ టైట్ బాక్స్ అయినా సరే తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది పులియకుండా. ఇలాంటి పెరుగుని మనం ఎప్పుడైనా పెరుగు తోడు పెట్టినప్పుడు నెక్స్ట్ యూజ్ చేసే తోడు మరీ పుల్లగా ఉంటే దాని బదులుగా మనం ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న పెరుగుని కనుక యూజ్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉండే పెరుగు అనేది తోడుకుంటుంది. లేకపోతే అదే పుల్లటి పెరుగుతో మళ్ళీ మనం తోడు పెట్టినా కూడా టేస్ట్‌లో కానీ, ఆ పులుపు కానీ మారకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా యూజ్ చేసి ఇదే టిప్‌ని మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఒక 2, 3 డేస్, 4, 5 డేస్, ఒక 1 వీక్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఉన్న పెరుగును కొద్దిగా తీసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత పాలు కాచుకున్నాక తోడు పెట్టుకోవడానికి పెరుగుకి ఇంకొకళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ టిప్ యూస్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని టిప్స్ మిస్ అవ్వద్దంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్. సో మీరు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్లాట్ కానీ ఏదైనా మీరు కొనాలి అనుకున్నా, అమ్మాలి అనుకున్నా మీకు స్క్రీన్ మీద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. దీంట్లో కాంటాక్ట్ అయితే మీకు నేను తగిన వివరాలను అయితే షేర్ చేస్తాను.